అందరు మంచిగున్నారా నోలా? నేనైతే మస్తుగున్నా. మీకోసం బొచ్చెడు మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు మరి, పోదామా ఖతర్నాక్ వార్తలకి. ముందుగా ఏంటో ఎరికనే కదా, నెత్తి గీతలు. సంబరంగా నడిచింది వన మహోత్సవం. మొల్కల్ నాటి మురిసిపోయిండు సీఎం. చాలైంది 150 ఏండ్ల నాటి బడి. విఆర్ స్కూల్ ను చూసొద్దాం రారి. వందే భారత్ ను గుద్దిన ఎద్దు చచ్చింది, బండి బేకారైంది. రీల కోసం బండి కింద వన్నాడు. వీడు మనిషేనా సామి అసలు? చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడతాయి. వాస్తవమా కాదా? కానీ ఏమైతుంది, చెట్లను నరుకుర్రి, పైసలు గమాయించుకోర్రి అన్నట్లే పోతుంది. ఎంత అన్యాయం ఇది. అంటే చెట్లను నరుకుతురు, తొవ్వలు తీస్తురు, గోడలు లేపుతురు. మరి చెట్లు లేకుంటే ఎట్లా? రాను రాను ఎంత ఘోరమైతుంది. అందుకే మొల్కల్ నాటే వన మహోత్సవం కార్యం నడుతుంది మన కాడ. ఆ కార్యం కాడికే పోదాం పారి మరి. చూసి ఎవలో అనుకునేరు ఆయింత మన ముఖ్యమంత్రి రేవంత్ సారేనోలా వన మహోత్సవం కార్యానికి వచ్చిండు. హైదరాబాదు రాజేంద్ర నగర్ లా వ్యవసాయ యూనివర్సిటీ ఉన్నది కదా, ఆడికొచ్చి అగో మొల్కల్ నాటే వన మహోత్సవం కార్యక్రమాన్ని సాల్ చేసిండు అన్నట్టు. ఇక సార్ కూడా ఒక మొల్క నాటి బోని కొట్టిండు ఈ వన మహోత్సవం కార్యంలో. ఇంతకీ ఇదే మొల్క అంటారా? దగ్గరికి చూసి ఏర్పాటు చేయరు మీరే. రానులా రుద్రాక్ష మొల్కనే అది. ఇక మొల్క నాటి నీళ్లు పోసి ఇక ఇదివరసంది ప్రతి ఒక్కళ్ళు రెండు మొల్కలు నాటాలి అని చెప్పుకొచ్చిండు. అసలు మనకు చెట్లెందుకు అవసరం, వాటిని నరికితే ఏమైతుంది, మొల్కలు ఎందుకు నాటాలి, ఇదివరకు ఎట్లంటే ఇప్పుడు ఎట్లున్నది, ఇట్లా మొల్కల గొప్పతనం మీద వన మహోత్సవం కార్యం గురించి వర్షంబడి చెప్పుకొచ్చిండు. జర్రంతా మీరు కూడా ఇనుర్రి. మనం చెట్టును కాపాడితే చెట్టు మనల్ని కాపాడుతుంది అని పెద్దలు వనమే మనం, మనమే వనం అన్నారు. వనం పెంచినప్పుడు మనం జాగ్రత్తగా మనం అభివృద్ధి పదం వైపు నడుస్తామని, ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడుతుంది అనేది అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠం. అందుకే ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 కోట్ల మొక్కల్ని నాటాలి అని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొని అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. వన మహోత్సవం నాడే అని కాదు కానీ ఎప్పటికీ మొల్కలు నాటుతూనే ఉండుర్రి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక బడికి పట్టుకపోతా. గరీబోళ్ళ పిల్లలు చదివే బడి. గరీబోళ్ళు చదివే బడి ఎట్లుంటుందో మీకు కూడా ఎరకయే ఉండాలి కదా. కానీ ఇప్పుడు నేను చూయించే బడిని చూసినాక మీరు పరేషాన్ అవుతారు. అసలు అది సర్కార్ బడా, ఇంటర్నేషనల్ బడా, పెద్దోళ్ళ పిల్లలు చదివే బడా అని మీకు మీరే కన్ఫ్యూజ్ అవుతారు. పారి మరి గా బడి కాడికే పోయి ఆడ నడిచే చదువుల సంగతి అరుచుకుందాం. ఆగో చదువుల మంత్రి కూడా అన్నే ఉన్నాడు. పారి జప్పునా. ఇగో గిదేగా బడి, చూడుర్రి ఎట్లున్నదో. అవ్వాలి దారున్నది కదా. బయటి నుంచి బంగ్లా గట్లనే కనబడుతుంది, లోపలంతా తుస్సే ఉంటది అని అనుకునేరు. లోపలికి కూడా పోదాం, చూస్తే పరేషాన్ అవుతారు. అయిరా ఇది విఆర్ హై స్కూలు.
నెల్లూరులో ఉన్నది. ఇక గీ బడి చరిత్ర పెద్దది. 150 ఏండ్ల సంధి చదువులు చెప్తుంది. అయితే మంత్రి నారాయణ సారు గీ బడి రాతను మార్చే పని పెట్టుకున్నాడు అన్నట్టు. దీన్ని రిపేర్లు చేయించిండు. గరీబోళ్ళ పిల్లలకు ఇంటర్నేషనల్ లెవెల్లా చదువులు అందేటట్టు గీ బడిని తయారు చేసిర్రు. చదువుల మంత్రి లోకేష్ సారు గీ విఆర్ స్కూల్ ని ఓపెనింగ్ చేసిండోలా బడంతా తిరిగి నారాయణ సార్ను తారీఫ్ చేసిండు. పిల్లలతోని జరసేపు గడిపిండు. అసలు బడంటే గిట్లుండాలే, అసలు ఏ ప్రైవేటు బడి కూడా దీని కిందికి రానే రాదు అని తారీఫ్ చేసిండు లోకేష్ అన్న. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు. మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న ఇద్దరు పిల్లలు అడిగాం, ఎందుకు వచ్చారు, ఎందుకు చేరారు ఈ పాఠశాలలో. ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోనే ఎక్కడ లేదు. అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. అసలు సర్కార్ బళ్ళంటే ఎట్లుంటాయో మీకు కూడా ఎరికే కదా. అందుకే ఆంధ్రల చదువుల రాత మార్చేదందుకే లోకేష్ అన్న చదువుల శాఖను దగ్గర పెట్టుకున్నాడట. అందుకు తగ్గట్టుగానే పేదోళ్ళ పిల్లలకు ఇంటర్నేషనల్ లెవెల్లా స్కూల్ తయారు చేసి చదువులు చెప్తుర్రట. ఇగో తెలంగాణలో 0 కరెంటు బిల్ వస్తుందానోళ్ళ, లేకుంటే పైసలు పడతానయా. సరే కరెంటు బిల్ అంటే మా అంటే ఎంత వస్తుంది, 500 600, సరే 1000 వేసుకో. ఇక ఎక్కువలే ఎక్కువ 2000 వేసుకో రాదు. నన్ను అడిగితే 2000 అయితే దాటది. కానీ ఒక సాదా సీదా చిన్నపాటి దుకాణానికి కరెంటు బిల్లు ఎంత వచ్చిందో ఎరికేనా? ఆ బిల్లును చూసి గుండెపోటు వచ్చినంత పనైందట ఆ అన్నకు. పారి మరి ఆడికే పోయి ఆ అన్నను గావరపడొద్దని చెప్పొద్దాం మనం. ఇప్పుడు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురంలో ఉన్నాం. గీ దుకాణం కనబడుతుందా? బట్టల దుకాణం. ఏ పాటున్నదోల్లా చిన్నదే కదా. సరే ఎన్ని జిగేల్ లేట్లు పెట్టి ఎలిగించినా కరెంటు బిల్లు 1000 రూపాయలు వస్తుంది కావచ్చు. కానీ ఈ అన్నకు జూలై నెల కరెంటు బిల్లు ఎంత వచ్చిందో ఎరికేనా? ఆగో చూయిస్తురు చూడుర్రి. అక్షరాల 3,38,000 రూపాయలు. బండకు బండ కట్టుడే కావాలి అని బిల్లేసిర్రు. ఇక గీ బిల్లును చూసి చక్కెర వచ్చి కింద పడిపోవుడు ఒక్కటే తక్కువైంది ఈ యువకుమార్ అన్నకు. ఓష్ని నెల దిప్పి కొడితే 600 700 కూడా దాటని కరెంటు బిల్లు ఇప్పుడు 3 లక్షల బిల్లేసుడేంది? ఆ 3 లక్షల రూపాయలు కట్టేందుకు నా దుకాణాన్నే అమ్ముకోవాలనా అని పర్షాన్ అవుతుండట. యువకుమార్ అన్న జరా బెంగటిల్లకుండా అసలు ఏమైందో చెప్పు. కరెంటు బిల్లు విషయమై నాకు కంప్లైంట్ ప్రాబ్లం వచ్చిందండి. మామూలుగా ప్రతి నెల 600 700 800 నుంచి రాదండి నాకు. అటువంటిది ఒక్కసారిగా 3,38,456 రూపాయలు కరెంటు బిల్లు వచ్చినప్పటికీ కంగారు పడిపోయామండి. డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడానికి వాళ్ళ ఆదివారం అవటం వల్ల చెప్పలేకపోయాము. నాకు తెలిసిన మిత్రుల ద్వారాగా మేము ఇలాగా ఛానల్ వాళ్ళని కలుసుకుని చెప్పుకుంటున్నాం మా బాధ. ఇంత బిల్లులు వచ్చేస్తాయి, మాలాంటి చిరు వ్యాపారస్తులు బాగా ఇబ్బందిగా ఉంటుందండి. చూసినవా కరెంటోళ్ళ పనితనం ఎంత గొప్పగున్నదో. కాదోళ్ళ ఈయన గుండె జరంతా గట్టిది కావచ్చు, ఇట్లా నిలబడ్డాడు. అదే ముసలోళ్లకు పెద్ద మనుషులకు గిట్లనే ఎత్తే చూడంగానే వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం కావాలి చెప్పుర్రి. ఏం డీటెయిల్ చేస్తాలో ఏమో పో గీ కరెంటోళ్ళు అని గరమైతుర్రు ఇక్కడ పబ్లిక్. అయితే రాను
మనుషులు కూడా బండల లెక్క తయారైతురు కాదు. ఎవడెటు పోతే నాకేంది, నా కడుపు నిండితే చాలు, వాడు సత్తేంది బతుకుతేంది, ఇగో గిట్లనే ఆలోచిస్తున్నాయి దిమాకులు. కానీ మనుషుల కంటే జీవాలు నయ్యమని ఎందుకంటారో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందోల్లా. ఇగో సాటి ఏనుగు చచ్చిపోయిందని కడమ ఏనుగులు ఏం చేసినా ఎరికెనా? పార్రీ చిత్తూరు జిల్లా దిక్కుపోదాం. నిజంగా మనుషుల కంటే జీవాలే గ్రేటోల్లా. ఈ మాట తాపకోసారి రుజువైతేనే ఉన్నది. అంతేనా కాదా? కండ్ల ముందు మనిషి ఆపతిలో ఉంటేనే పట్టించుకొని జమానా ఇది. కానీ ఈడ చూడు, ఒక ఏనుగు చచ్చిపోయిందని దానిని చూసేటందుకు కడమ ఏనుగులు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాయి అన్నట్టు. దోస్తు కోసం తన్లాడినాయి. చిత్తూరు జిల్లా పులిచెర్ల దగ్గర మొన్న ఒక పిల్ల ఏనుగు ఒడ్డెక్కుతుంటే కాలు జారి కింద పడ్డది. పాపం చచ్చిపోయింది. అడవి ఆఫీసర్లు ఆ ఏనుగు పిల్లను ఆడనే బొందబెట్టిర్రు. ఆడికే అయిపోయింది. కానీ పిల్ల ఏనుగు చచ్చిపోయిందని కడ్మ ఏనుగుల మనసు తక్లీఫ్ అయినట్టున్నదోల్లా. ఏనుగులన్నీ ఒక్కటైనాయి. దగ్గర 17 ఏనుగులు బ్యాచ్ కట్టి గా పిల్ల ఏనుగు చచ్చిపోయిన జాగకు వచ్చినాయి. పాపం లాస్ట్ చూపు చూడలేదని వాటికి కూడా అనిపించిందేమో. దాన్ని తీసుకొని వాళ్ళ స్టైల్లా ఆఖరి కార్యం చేద్దామనుకున్నాయో ఏందో మనకు తెలియదు. కానీ ఆ పిల్ల ఏనుగు కోసం 17 ఏనుగులు పొలాల పొంట నడుచుకుంటూ వచ్చినాయి అన్నట్టు. కోపంతోనో బాధతోనో షేన్లను సత్యనాశ్ చేసినాయి. అడ్డం వచ్చిన ఒక మనిషి మీద కూడా పోయినాయట. కోపమంతా ఆయన మీద తీసినాయి కావచ్చు. ఇక పిల్ల ఏనుగును బొందబెట్టిన జాగను తవ్వుకుంటా ఉన్నాయి. మనిషి మీదికి బోవుడు బాధ అనిపిస్తుంది నాకు కూడా. ఇంకో దిక్కు ఈ ఏనుగుల తలుసుకుంటుంటే కూడా కలుక్కుమంటందోలా. వీళ్ళ బ్యాచ్ లో ఉన్న చచ్చిపోయిన చిన్న ఏనుగు శవం కోసం గివిజుడు ఎంత తన్లాడినాయో కదా. మొహర్రం వచ్చిందంటే మన కాడ పీర్ల పండుగ నడుతుంది కదా, అస్సైదూలా అనుకుంటా. కానీ నెల్లూరులో రొట్టెల పండుగ చేస్తారు. 5 రోజుల పండగ అన్నట్టు. కోరిన కోరికలు తీర్చే పండగ. రొట్టెలనే నైవేద్యంగా పెట్టే ఒకే ఒక పండగ అన్నట్టు. పారి మరి మనం కూడా జనాలల్లో కలిసి రొట్టెల పండుగల కోసం పాలు పంచుకుందాం. వారేవా చూస్తురా జనాలను. వందలు వేలు కాదు లక్షల మందొచ్చిర్రు మన నెల్లూరు బారాషాయి దర్గాకు. ఈడ ప్రతి ఏడాది రొట్టెల పండుగ నడుతుంది కదా. ఇది రాష్ట్ర పండుగ కూడా అయింది. ఖాళీ 2 రాష్ట్రాల నుంచే కాదు, దేశం 4 దిక్కుల నుంచి జనాలొచ్చి రొట్టెలు నైవేద్యం పెట్టి మొక్కులు తీర్చుకుంటారన్నట్టు. రొట్టెలే ఈ పండుగ స్పెషాలిటీ. ఆరోగ్య రొట్టె, పెండ్లి రొట్టె, చదువు రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగాల రొట్టె, సంతాన రొట్టె, ఇట్లా తీరొక్క రొట్టెలుంటాయి. మీకు ఏ కోరిక నెరవేరాలంటే గా రొట్టె తీసుకోవాలి. కోరిక తీరునోళ్ళు మళ్ళొచ్చే ఏడాది రొట్టెల పండుగ నాడు గదే రొట్టెను మళ్ళా చెల్లించుకోవాలి. మంత్రి లోకేష్ సార్ కూడా ఈ రొట్టెల పండగ కాడికొచ్చిండు. మంత్రేడాక ఇదే ఫస్ట్ సారి లోకేష్ సార్ ఇడికొచ్చుడు. 2014 తర్వాత రొట్టెల పండుగ అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అద్భుతంగా జరిగేది. ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నిధులు కేటాయించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి అనేక పనులు చేశాం. ఈసారి కూడా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10 కోట్ల పైన మనం ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. తెలుగుదేశం కానివ్వండి, కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి, దేవుడు వాళ్ళు ఆరోగ్యంగా చూసుకోవాలనే లక్ష్యంతో అందరం ప్రార్థిస్తూ ఉంటాం. నిజంగా 5 రోజులు నడిచే ఈ రొట్టెల పండుగల కులం ఉండదు, మతం ఉండదు, ఏ ఊరు నుంచి వచ్చినవనేది ఉండనే ఉండదు. ఈడ అందరు సమానమే. రొట్టెలు తీసుకోవాలి, మొక్కులు తీర్చుకోవాలి, గంతే.
రైలు బండ్లు ఎక్కిరానుల్లా కానీ ఏ మాట కామాటేనోల్లా ఈ వందే భారత్ బండ్లకు జీవాలకు శానా అవినాభావ సంబంధం ఉన్నట్లే కొడుతుంది. ముఖ్యంగా బర్లు ఎడ్లకు ఈ వందే భారత్ బండ్లంటేనే పాయిరం కావచ్చు. ఎందుకో మీకు కూడా ఈ పాటికే ఎరకయ్యే ఉంటది కదా. ఎరకైందా? ఇగో ఈ వార్త చూసి ఎరక చేసుకోరి మరి. ఇగో ఇది వందే భారత్ రైలు బండి. ముంగటంతా సొట్టుపోయింది కదా, ఆ సొట్టేంది ఊసే పోయింది. ఈ బండిని ఇంకో బండి గిట్లా టక్కర్ చేసిందా లేకుంటే స్తంభానికే గుద్దిందా అనుకునేరు. కాదు ఎద్దు గుద్దింది ఈ బండిని. ఇది విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ దిక్కత్తాందన్నట్టు. అయితే మైబాద్ జిల్లా తాళ్లపూసపల్లి రైల్ స్టేషన్ కాడికి రాగానే అప్పుడే ఒక ఎద్దు బండి ముంగట్కొచ్చింది. జనాలను చూసి ఆత్మహత్యలు, బండి కింద పడి బల్మిటికి జీవి తీసుకునుడు గిస్సొంటి గా ఎద్దు మీద అట్లా పడ్డదో ఏం పాడో నాకు తెలియదు గాని వందే భారత్ బండి ముంగట నిలబడే గా బండి గుద్దనే గుద్దింది. బండి అవతారం గిట్లయిపోయింది. ఆ ఎద్దేమో జీవిడిచింది పాపం. గోయిడా మీ కొడు చెప్పాలే అదేందోనోల్లా ఏమంట గీ వందే భారత్ బండ్లు పట్టాల మీదకి వచ్చినాయో అప్పటి సంది గీ బర్రెలు ఎడ్లు ఈ బండ్ల మీదనే పడుతున్నాయోలా. బర్రెలు గుద్దుతే చాలు బండ్లే గిట్లయిపోతున్నాయి. మరి గీ బర్రెలకు ఎడ్లకు వందే భారత్ రైలుకు నడుమ ఉన్న సెంటిమెంట్ ఏందో నాకు తెలుస్తలేదు. రాను రాజుగుర్రం గాడిదైందట. కొందరు శకలు చూస్తుంటే నాకు గట్లనే అనిపిస్తుంది. మరి ఇగో మెదడు ఇగో ఈడ నెత్తిలో ఉంటది కదా, కానీ కొందరికి మాత్రం నెత్తి మీద కాదు కదా అరికాలలో కూడా ఉంటది అనిపిస్తుందోల్లా. ఎందుకంటారా? ఇగో ఒక పోరడు ఇన్స్టాగ్రామ్ల రీల్ కోసం ఏ యుగురం పెట్టుకున్నాడో చూడాలి మీరు. చూసేర్రి పారి డైరెక్ట్ గా పోరన్ కాడికే పోదాం. ఆగో ఓష్ని వీడేంది పట్టాల నడుమ పండుకున్నాడు. అరే పోడా సత్తవురా, తిప్పి కొడితే 14-15 ఏండ్లన్నా ఉంటాయో ఉండయో, కానీ వీడేంది పట్టాల మీద పన్నాడు. అగో ఇంకా కిస్స నవ్వుతుండా. ఓ దిక్కు రైలు బండి అత్తనే ఉన్నది, ఇటుకెళ్ళి దోస్తులున్నట్లున్నది. వీళ్ళన్నా లెగుమని అంటలేరు చూడు, మంచిగా వీడియో తీస్తుర్రు. వీడులా ఇప్పుడు బండి కింద పడి అప్పప్ప అవుతుంటే వీడియో తీస్తారా ఎట్లా? వీడు చెప్పినా ఇంటలేడు కదా. ఓరి దేవుడో, వీడు మనిషా లేకుంటే ఇంకేమన్నానా? వీనికి అసలు గుండె అనేది ఉన్నదా లేకుంటే బండ పెట్టుకొని ఉన్నాడా? చూసినవా రైలు బండి పోతుంటే పురుసత్తుగా అన్నాడు. అసలు యమలోకంలో ఉన్న యముడు యమదూతలే పర్షాన్ అయి ఉండాలే వీని కథ చూసి. ఈ పొట్టేగాళ్ళు ఒడిశా రాష్ట్ర పోళ్ళు రీల్స్ పిచ్చి బాగా పట్టుకున్నది. ఎంత పర్ఫార్మెన్స్లు ఇచ్చినా అసలు లైకులే అత్తలేవట. ఇక అందుకే గిట్లా బండి కింద పడి లలిత కళలు చూయించే పని పెట్టుకున్నాడు ఈడు. కానీ కొంచెం అంటే కొంచెం కూడా భయపడలేదు చూడు. అసలు ఈడు జర్రంతా అటు ఇటు అయ్యనా అంటే ఏంది కావచ్చు పరిస్థితి? కాలు రెక్కలు ఇరిగితే ఏమవు కావచ్చు? వీనికేంది, వీడు మంచిగానే ఉంటాడు. డబుల్ రొట్టెలు తినుకుంటా గ్లూకోజులు ఎక్కించుకుంటా తల్లాటంతా అమ్మ నాయనదేనాయే. కాదు రీల్స్ పిచ్చి మరి గింతగానే ఉంటదా అనోళ్ళ పానాల మీదకి తెచ్చుకుంటే ఏంది కావచ్చు? ఈ కథకు నా వాడెత్తు. ఇప్పుడు ఖతర్నాక్ వార్తలలో ఇంకో వార్త నేను మీకు బాకీ వడ్డనోళ్ళ. గా వార్త ఏందో చూసేస్తే ఒక శితం అవుతుంది. పారి మరి సూదురట గాని. ఇగో గిదేగా వార్త. అబ్దుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వార్త. అగో తాళమేతాన్లు చూడు. ఎందుకు ఏమన్నా లొల్లునైతనయా లేకుంటే మొహర్రం సెలవిచ్చిరా అనుకునేరు. కాదు ఇది కిరాయి ఆఫీసు. మరి కిరాయికి తీసుకున్నప్పుడు నెల కిరాయి పైసలు కట్టాలి కదా.
కట్టుడే లేదట. నాకేం సంబంధం అన్నట్టే ఉంటుర్రు. ఇట్లా గిప్పటి సంధి కాదు, 2022 మార్చి నెల సంధి. ఇక ఈ బంగ్లా ఓనర్ కు అద్దె కట్టుడే లేదటనోళ్ళ. అంటే పుక్కట్ల ఆఫీస్ నడిపించుకుంటున్నట్టు. పైసలు అడుగుతానేమో ఇగత్తయి అగత్తయి అనుకుంటా ఉంటుర్రట గాని ఒక్క రూపాయి ఇచ్చులేదు. ఇక అందుకే గీ ఓనర్ కు ఓపిక పోయింది. ఇదేమన్నా మీ అత్తగారిల్లా అనుకుంటా ఆఫీస్కే తాళం వేసిండు. కిరాయి గట్టేదాకా ఇక తాళం తీయనే తీయ అని అంటుండు. మరి ఈయన దాంట్లో కూడా నియత్ కనబడుతుంది. కిరాయికున్న ఇండ్లల్లా 2-3 నెలలు కిరాయి కట్టకుంటేనే బోళ్ళు బొచ్చలు బయట పడేస్తారు. అసొంటిది 3 ఏళ్ల సంధి ఓపిక పట్టిండు. లాస్ట్ కొత్తే ఇగో తాళం వేసుకొని పోయిండు. అదన్నట్టు ముచ్చట. మల్లోపారి నెత్తిగీతలు చూద్దామా? సంబరంగా నడిచింది వన మహోత్సవం. మొల్కల్ నాటి మురిసిపోయిండు సీఎం. చాలైంది 150 ఏండ్ల నాటి బడి. విఆర్ స్కూల్ ను చూసొద్దాం రారి. వందే భారత్ ను గుద్దిన ఎద్దు చచ్చింది, బండి బేకారైంది. బండి కింద వన్నాడు. వీడు మనిషేనా సామి అసలు? ఇగో ఇయ్యుల్లా ఇయాల్టి ఖతర్నాక్ వార్తలు. ఇంకా మీతోటి ముచ్చట వెడ్డబుద్దైతుంది కానీ మనకు టైం అయిపోయింది కదా. ఇక మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మస్తు మంచి వార్తలు పట్టుకొత్తా. పోయొద్దునా మరి? ఉంటా మరి.